బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి అయితే మనతోనైతే ఉన్నారు. మనం ఒకసారి అయితే మాట్లాడుకుందాం. అసలు ఏంటి ఈ కార్ రేసులో ఏ విధంగా కార్యాచరణ ఉండబోతా ఉంది ముందు అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సరే, ఈ కార్ రేసు కేటీఆర్ అరెస్ట్ అనేది చాలా వస్తూ ఉన్నాయి. ఎలా చూస్తూ ఉన్నారు? మీ కార్యాచరణలు ఏమైతే ఉండబోతుంది? కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాదా? ప్రజల్లో కొంత భయాందోళన కలిగిస్తున్న వార్త ఎలా చూస్తారు మీరు? 1,00,000 కోట్ల కాంగ్రెస్ పార్టీ దోపిడీకి కేటీఆర్ గారు అడ్డం పడుతున్నటువంటి ఒక కక్షతోని ఈరోజు కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ రేస్ కేసు నమోదు చేయడం జరిగింది. అసలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందే కేటీఆర్ గారి మీద కక్ష తీర్చుకోవడానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్ష తీర్చుకోవడానికి అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి రోజు నుండి వ్యవహరిస్తూ ఉన్నది. విద్యుత్ కుంభకోణం అని, లేదా ఫోన్ ట్యాపింగ్ అని, డ్రగ్స్ అని, లేకపోతే ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ అని, ఈ రకంగా ప్రజల మీద దృష్టి పెట్టకుండా ఈరోజు ప్రతిపక్షాన్ని ఏదో విధంగా బదనాం చేయాలనేటువంటి రకంగా ఈరోజు ప్రతిపక్షం మీద దృష్టి పెట్టడం వల్లనే ప్రజాపాలన కాస్త పసలేని పాలనగా తయారైంది. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల సంగతి ఏంది, 420 హామీల సంగతి ఏంది, ఈరోజు రోడ్డెక్కి పోరాటం చేస్తున్నటువంటి నిరుద్యోగ యువతకి ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది, జియో 46 సంగతి ఏంది, జియో 29 సంగతి ఏంది, మరి సర్వేయర్ల సంగతి ఏందో తేల్చాల్సిందే ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, ఉద్యమాలతోని ఉగ్గుపాలు దాగి పెరిగినటువంటి ఒక పార్టీగా ఈ కేసులకు, ఈ లాఠీలకు, తూటాలకు, పోలీస్ పహారులకు, ఇనుప కంచెలకు భయపడేది లేదు. తప్పకుండా న్యాయపరంగా ఎదుర్కొంటాం, ప్రజా కోర్టులో ఎదుర్కొంటాం. ప్రజా కోర్టులో అంతిమంగా రేవంత్ రెడ్డి గారిని దోషిగా నిలబెట్టేట ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇంకోటి, బీఆర్ఎస్ పార్టీ 2025లో ఒక్కొక్కరుగా జైలుకి వెళ్తారు. శుభారంగా కేటీఆర్ గారు వెళ్తారు. తర్వాత ఎట్లా కేటీఆర్ గారు వెళ్ళొచ్చారు, ఇక కేసీఆర్ గారు కూడా వెళ్తారని కూడా ఒక వదంతన వస్తూ ఉంది. ఎలా చూస్తారు? ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ఆ రోజు నిజాం నిరంకుశ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆ రోజు దాశరథి గారిని జైలు పెట్టింది. జైలు గోడల మీద కూడా నా రాజు తరతరాల బూజు అని రాసినటువంటి గొప్ప చరిత్ర తెలంగాణ బిడ్డలది. ఆ రకంగా ప్రశ్నించే గొంతైనటువంటి కేటీఆర్ గారిని జైల్లో పెడితే ఆ జైలు గోడల్లోనే మీ రాత రాస్తాడు రాబోయేటువంటి 4 రోజుల్లో ఏ విధంగా మీ ప్రభుత్వాన్ని బడగొట్టాలి, ఏ విధంగా నిజంగా మళ్ళీ ప్రజలకు ఒక మంచి పరిపాలన తీసుకురావాలనో దానికి కావాల్సినటువంటి మొత్తం స్కెచ్ ఆడ తయారవుతుంది. కాబట్టి మీ తాటాకు చప్పలకు భయపడేది ఎవ్వడు లేడనేటువంటి వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకుంటే బాగుంటుంది. మరి నిజంగానే వాళ్ళు చెప్తున్నారు 55 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ అకౌంట్లో పడ్డాయి, ఎలక్ట్రాన్ బాండ్ రూపంలో పడ్డాయి. వీళ్ళు అడిగిస్తే అది తిరిగి ఎలక్ట్రాన్ బాండ్ రూపంలో వచ్చి వీళ్ళ అకౌంట్లో పడ్డాయని చెప్తారు. ఎలా చూస్తారు? మరి గ్రీన్కో ఎలక్ట్రల్ బాండు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది, బీజేపీకి ఇచ్చింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా క్విట్ ప్రోకో చేసినట్ట జ్ఞానం ఉండాలి. ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకొచ్చింది రాజకీయ పార్టీలకు ఇచ్చేటువంటి ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీని తీసుకురావాలి. కాబట్టి దాంట్లో భాగంగానే గ్రీన్కో ఒక కంపెనీ కాబట్టి కొంత విరాళము బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇచ్చింది. దాంట్లో తప్పేంది? దాంట్లో క్విట్ ప్రోకో ఎక్కడ ఉంది? విరాళం ఇచ్చింది 2023లో అయితే గ్రీన్కోకి వచ్చింది ఆ రోజు ఒప్పందము 2023లో. కాబట్టి ఏ రకంగా మీరు అసలు దీన్ని మొత్తం చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మొత్తం తెలంగాణ యావత్ సమాజం చూస్తూ ఉంది. ఏసీబీ దాడులు ఎలా చూస్తారు? ఇప్పుడు ఆంధ్రాలో జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులన్నీ ఎలా చూస్తారు? కేవలము కక్షనే లక్ష్యంగా చేసుకొని ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుందని అర్థమవుతా ఉంది, అంతే కదా. ఇప్పుడు 50 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ప్రభుత్వ ఖజానా నుండి ఈవెంట్ ఆర్గనైజర్కు పోయినప్పుడు అసలు దాంట్లో కరప్షన్ ఎక్కడుంది? కరప్షన్ లేనప్పుడు ఏసీబీ ఎందుకు వస్తున్నది? ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా కోర్టులో వాదనలో తప్పకుండా అన్నీ వినిపిస్తాము. మీరు కరప్షన్ లేదని చెప్తా ఉన్నారు, కాకుండా కేటీఆర్ మాట్లాడిన విధానాలు అంటే ఒక టైంలో ఒక విధంగా, ఇంకొక టైంలో ఇంకొక విధంగా మాట్లాడిన విధానాన్ని ఆ వీడియోలన్నీ తీసుకొచ్చి ఇక ఉసరు వెళ్ళంటే ఇట్లుంటుందని చూపిస్తారు. ఇది ఎలా చూస్తారు వీటిని? ఇప్పుడు కేటీఆర్ గారు ముందు నుండి ఒకటే చెప్తున్నారు, యాజ్ ఎ మినిస్టర్గా నేను ఈ పేమెంట్కి అప్రూవల్ ఇచ్చా, జరిగిన ఒప్పందంలో భాగంగానే ఈ పేమెంట్ వెళ్ళింది తప్ప ఇది ఎవరో స్వప్రయోజనాల కోసమో లేకపోతే ఎవరు జేబులు నింపుకోవడం కోసమో జరగలేదు అనే వాస్తవాన్ని కేటీఆర్ గారు నిక్కచ్చిగా చెప్పిండు. ధైర్యానికి నిజాయితీ ఎక్కువగా ఉంటుందని చెప్పిండు. అందుకనే ఆయన నిజాయితీపరుడు కాబట్టి ధైర్యంగా చెప్పగలిగిండు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దమ్ముంటే ఈ సంవత్సర కాలంలో మీరు కేసు ఎందుకు పెట్టలే? ఇప్పుడు ఎందుకు పెట్టిళ్ళు? మీ దగ్గర నిజంగా నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ప్రభుత్వం రాగానే స్వయంగా రేవంత్ రెడ్డి గారిని ఈవెంట్ ఆర్గనైజర్స్ కలిసిండ్రు. అప్పుడే ఎందుకు పెట్టలే కేసు? ఈరోజు ఎందుకు పెట్టిళ్ళు? అంటే కేటీఆర్ గారు హైడ్రా విషయంలో, మూసీ విషయంలో, లగ్చర్ల బాధితుల విషయంలో
జియో 46 విషయంలో 2 లక్షల ఉద్యోగాల హామీ విషయంలో, రైతు బంధు విషయంలో, రుణమాఫీ విషయంలో ఈరోజు బాధితుల పక్షాన కొట్లాడుతున్నాడు. వాటి ప్రశ్నించే గొంతుగా ఈరోజు తయారైంది. కాబట్టి ఆ ప్రశ్నించే గొంతుకను నలపాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రకంగా కేసు పెడుతున్నారు. ఈ కేసులు, మీ జైళ్ళు ఇవి ఏమీ ఆపలేవు. 10,000 మంది PRS పార్టీ కార్యకర్తల మీద ఈరోజు కేసులు పెట్టిండ్రు. అయినా కూడా శివాజీ చేతిలో ఉన్నటువంటి కత్తిలాగా మిలమిల మెరుస్తూ ఈరోజు మరి కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కేసులతోనే అయ్యేది ఏం లేదు. తప్పకుండా న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. తాటాకు చప్పులకి భయపడే లేదన్నట్టు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు రాకేష్ రెడ్డి గారు. ఏదైతే వ్యక్తిగతంగా అంశాలు వాళ్ళు బురదదుద్దే ప్రయత్నాలుగా చేస్తూ ఉన్నారు, వ్యక్తిగత అంశాలను పెట్టుకొని వీళ్ళు కేసులు పెడతా ఉన్నారు. హైడ్రా ఇవేవైతే ఉన్నాయి సంబంధించిన రైతులకు సంబంధించిన సమస్యల మీద ప్రశ్నిస్తే ఈరోజు అరెస్ట్ చేసే కార్యక్రమాలు కాంగ్రెస్ చేస్తుందని కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. కెమెరామెన్ రవీందర్తో మీ అని.